బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీహార్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. మరొక వైపు బీహార్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని భావిస్తున్న విపక్ష మహాగఠబంధన్ కూటమి సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది. విపక్ష కూటమిలోని కాంగ్రెస్ పార్టీ తాజాగా 80 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఆర్జేడీపై ఒత్తిడి పెంచే యత్నం చేస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త ఎక్కువ జోష్లో ఉన్న కాంగ్రెస్ బీహార్లో పూర్వ వైభవం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీహార్లో ఇప్పటికే రాజకీయ పార్టీల దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ప్రత్యర్థిపై విమర్శలు, మరోవైపు ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష కూటములో ఓటర్ల మద్దతును దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇక బీహార్లోని మహాగఠబంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎంతగానో శ్రమిస్తోంది. 1990వ దశకం నుంచి బీహార్ రాజకీయ పటంలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టు సాధించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగి బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లోని 80 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో హస్తం పార్టీ మహాగఠబంధన్లోని ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీపై ఒత్తిడిని పెంచే యత్నం చేస్తోంది. మహాగఠబంధన్ కూటమి పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో బరిలో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మహాగఠబంధన్లోని అన్ని పార్టీలు సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాయి. సీట్ల పంపకాల విషయంలో మహాగఠబంధన్లోని పలు పార్టీలో అసంతృప్తి నెలకొంది. అయితే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదరకముందే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది. ఢిల్లీలో జరిగిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ తరపున బీహార్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే ఈ అభ్యర్థులపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అజయ్ మాకెన్, బీహార్ ఇన్ఛార్జ్ కృష్ణ, బీహార్ పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, శాసనసభ పార్టీ నాయకుడు డాక్టర్ షకీల్ అహ్మద్, మదన్ మోహన్ జూ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 సీట్లను ఎంపిక చేసి ప్రతి సీటుకు 3 అభ్యర్థులను ప్రతిపాదించింది. ఏ అభ్యర్థి ఏ స్థానానికి బలమైన అభ్యర్థి అవుతారనే దానిపై కూడా స్క్రీనింగ్ కమిటీలో విస్తృత ఏకాభిప్రాయం కుదిరింది. ఈసారి మహాగఠబంధన్ ఎప్పుడూ గెలవని స్థానాల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో సీట్ల పంపకాల ఒప్పందం కోసం ఆర్జేడీపై ఒత్తిడి పెంచింది. త్వరగా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు జరగాలని హస్తం పార్టీ కోరుకుంటోంది. ఒకవేళ మరీ ఆలస్యమైతే తమ సొంత అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈసారి మహాగఠబంధన్లో అనేక కొత్త పార్టీలు చేరుతున్నాయి. పశుపతి పరాస్, ముఖేష్ సాహ్ని, ఐపీ గుప్తా పార్టీలు మహాగఠబంధన్ కూటమికి చేరువయ్యాయి. ఫలితంగా ఈ పార్టీల కోసం మహాగఠబంధన్లోని కొన్ని పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. మెరుగైన స్ట్రైక్ రేట్ కారణంగా సిపిఏ సీట్ల సంఖ్య కూడా ఈసారి పెరగొచ్చు. ఈ పార్టీకి గత ఎన్నికల కంటే 5 సీట్లు పెరిగి 25 నుంచి 27 సీట్లు దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తుంది. కానీ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ సుమారు 130 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో దింపడానికి సిద్ధమవుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలో ఒకటైన కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ 70 స్థానాల్లో పోటీ చేయగా ఈసారి 10 సీట్లను కోల్పోవచ్చనే అంచనాలున్నాయి. అయితే తమకు 70 సీట్ల కంటే తక్కువ కేటాయిస్తే అంగీకరించబోమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖేష్ సాహ్ని నేతృత్వంలో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 14 నుంచి 15 సీట్లు, సిపిఐ 10 సీట్లు, సిపిఎం 6 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. పశుపతి పరాస్ పార్టీ 2 నుంచి 3 సీట్లు, ఐపీ గుప్తా పార్టీ 2 సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీలకు కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి జోష్లో ఉంది.
రాహుల్, ప్రియాంక గాంధీ చేపట్టిన యాత్రలతో బీహార్ కాంగ్రెస్ శ్రేణులు ఈసారి గతంలో కంటే అధిక సీట్లు సాధిస్తామని విశ్వాసంలో ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలతో పాటు మారిన పరిస్థితులు ఈసారి తమకు మరింతగా కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. బీహార్లో పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థులను ఖరారు చేసి ఆర్జేడీపై ఒత్తిడిని సైతం పెంచుతోంది. గతంలో మాదిరిగా సీట్ల విషయంలో ఈసారి కాంగ్రెస్ పై ఆర్జేడీ పెద్దగా ఒత్తిడి చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విశ్వాసం ఆ పార్టీని సీట్ల విషయంలో తగ్గనీయకుండా చేయడంతో పాటు ఆర్జేడీపై ఒత్తిడి చేసేందుకు కారణమవుతోంది. ఈసారి సీట్ల పంపిణీల్లో కాంగ్రెస్ రాజీ పడే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పార్టీలకు తోడు మరిన్ని పార్టీలు కూడా కూటమిలోకి వస్తుండడం వంటివి ఆర్జేడీపై ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహాగఠ్ బంధన్ కూటమి సీట్ల సర్దుబాటు ఆర్జేడీకి పెద్ద సవాల్గా మారింది. మహాగఠ్ బంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. 1990వ దశకం నుంచి బీహార్లో బలహీనంగా మారిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. అలనాటి పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే బీహార్లో కాంగ్రెస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార యాత్రను నిర్వహించారు రాహుల్ గాంధీ. బీహార్లో మహిళా ఓటర్లే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లే గెలిచింది. ఈసారి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒకప్పుడు బీహార్లోని సీమాంచల్, కోసి ప్రాంతాల్లో కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు వచ్చేవి. ఈసారి మళ్లీ ఆయా స్థానాల్లో తమ సత్తాను చాటుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. బీహార్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తరువాత క్రమంగా బలహీనంగా మారిపోయింది. ఇక ఇప్పుడు బీహార్లో పూర్వ వైభవం సాధించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత ఎన్నికల్లో కంటే అధిక సీట్లను సాధించి అలనాటి వైభవం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది చూడాలి.